రైట్ సార్. వెంకటరంగయ్య గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి మాట్లాడుకోవడం అయితే బాగానే ఉంది, కానీ వీటి వ్యాప్తి మాత్రం అనుకున్నంతగా లేదు. ఎట్లా, రీజన్స్ ఏంటంటారు సార్? సార్, ఒకటి అవసరం లేదు. అది ఒక మార్కెటింగ్ టూల్ తప్ప దాంట్లో నుంచి వచ్చే అడిషనల్ గా వచ్చేది ఏమి లేదండి దాంట్లో నుంచి. బై జస్ట్ బీయింగ్ ఆర్గానిక్ సర్టిఫైడ్ అది ఆటోమేటికల్ గా సుపీరియర్ అవ్వదు కన్వెన్షనల్ ఫుడ్స్ కంటే. దాంట్లో వాట్ ఈస్ ఆర్గానిక్, ఇది కల్టివేషన్ అండ్ ప్రొడక్షనే కదండి. కెమికల్ ఫర్టిలైజర్స్ అవాయిడ్ చేస్తారు, సింథటిక్ పెస్టిసైడ్స్ అవాయిడ్ చేస్తారు, న్యాచురల్ గ్రో అయినయే తీసుకోవాలన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో హార్మోన్స్ ఉండవు, లేకపోతే ఇంకేంటి ఇట్లాంటివి ఉండవు కదా, అంతే. బట్ నార్మల్ గా కూడా ఈ రెసిడ్యూస్ తగ్గితే మామూలుగా పండించిన పంటలు లేకపోతే ఫుడ్స్ కూడా ఈక్వల్లీ సుపీరియర్. ఏదైతే ఏ ఫుడ్ అయితే సైంటిఫిక్ గా వ్యాలిడేట్ అయ్యి ఫంక్షనల్ గా సుపీరియర్ గా ఉంటుందో అవన్నీ కూడా యాక్సెప్టబుల్ ఫుడ్స్. అది భారతదేశం అంతా ఆర్గానిక్ అవ్వాలా అని అంటే మీరు తర్వాత ప్రశ్నల్లో మీకు ఆ సమాధానం చెప్తా నేను. అది దట్స్ నాట్ ఏ ఐ మీన్ లైక్ ఇట్ డజంట్ రిక్వైర్. ఇప్పుడు ఇందాక కూడా మన సార్ చెప్పినట్టు మనకు లేనివే రిసోర్సెస్ అండి దేశంలో, లేనివే రిసోర్సెస్. మనకంటే అన్ని కంట్రీస్ రిసోర్స్ఫుల్. చాలా మందికి తెలియని విషయం ఇది. ఆఫ్రికా ఒక 100 సంవత్సరాలు ఆర్గానిక్ గానే ఉంటది. మన దగ్గర అసలు ఏ ల్యాండ్స్ ఉన్నాయండి? స్పాయిల్ గా ల్యాండ్స్, ఫెర్టైల్ ఏం చేస్తున్నాము? అవన్నీ రిసోర్సెస్ లేకపోవటమే కదా. అంటే మనం తాత ముత్తాతల వరకు పోవటం కంటే కూడా ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు రిక్వైర్మెంట్స్ వేరు, ఈ రోజు రిక్వైర్మెంట్స్ వేరు, ఈ రోజు పనిచేసే విధానం వేరు, అవుట్పుట్ వేరండి. ఈ ప్రొడక్టివిటీ అప్పుడు లేదు. ఇప్పుడు ఇంత శ్రమ ఎందుకు పడ్డాను చెప్పండి? 1000 కోట్ల కంపెనీలు అప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే, మీరు ఇట్స్ నాట్ 1000 కోట్లే కాదు కదా అప్పటి విలువ. ఇప్పుడు అప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు 1000 కోట్లు అనొచ్చు, కానీ వాల్యూమ్ కూడా మ్యాటర్స్ కదా. మనం 25 మిలియన్ మెట్రిక్ టన్స్ చేసిన వాళ్ళు 40లో బిట్వీన్ 40 and 50 350 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యాలకు వచ్చామంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఆ ప్రాసెస్ లో దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ నీడెడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, రిసోర్సెస్ లేవు అనే పెద్ద పదం ఎందుకు వాడానో ఇంకొక పదంగా వాడుతున్నాం చూడండి. మనం ప్రపంచంలో అతి తక్కువ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడే కంట్రీ ఇది. అమెరికా మనకంటే 5 అంతలు ఎక్కువ వాడుతుంది. జపాన్ 200 రెట్లు వాడుతుంది. సో ఇట్స్ నాట్ దట్ మనం ఏదో వాడుతున్నాం, కాకపోతే ఇండిస్క్రిమినేట్ యూజేజ్, ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే తర్కం తెలియక చేస్తున్న అపోహ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ ఆల్సో. ఇప్పుడు ఆర్గానిక్ కూడా ఇట్స్ నాట్ జస్ట్ ఫాల్స్ కాదండి. అది అపెడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మానిటర్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న సర్టిఫైడ్ బ్యూరో వెరిటాస్, అది ఎంత పెద్ద కంపెనీ, అది ఇంటర్నేషనల్ కంపెనీ సర్టిఫై చేసేది. సో అల్లాటప్పకి ఇయ్యదు. కాకపోతే పెట్టుకున్న వాళ్ళందరూ అక్కడ సర్టిఫికేషన్ తీసుకున్నారా లేదా అనే పాయింట్ ఒకటి. సో దేర్ ఆర్ నో చెక్స్ ఇన్ ద కంట్రీ. అయితే సాయిల్ దెబ్బతింటోంది అనేది కూడా ఒక ఆందోళన వస్తుంది సార్. భూసారం సాయిల్ దెబ్బతినడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి సార్. నాట్ జస్ట్ ఫెర్టిలైజర్స్ అండ్ దిస్ థింగ్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయంట. వాటర్ మేజర్ డిప్రెషన్, వాటర్ ఎట్లా యూజ్ చేస్తాం తెలుసా అండి మనం? వరికి మీరు ఒక్క లీటర్ ఆల్కహాల్ ఉత్పత్తి చేసేదానికి 10,000 లీటర్లు అవసరం. ఇప్పుడు ఆ మేజ్ కానివ్వండి, లేకపోతే వాట్ ఇస్ దట్ నూకలకు కానివ్వండి, అవే కదా రా మెటీరియల్ ఇథనాల్ చేసేదానికి. మరి 10,000 లీటర్లు. ఇది ఇప్పుడు ల్యాండ్ లో ఊక నీళ్లు పోయటం వల్ల అది ఫెర్టైల్ అవ్వదు. మనం ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సార్, చిన్న కంట్రీస్కి వెళ్ళినా ప్రతి పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ఉంటది. ఇప్పుడు మనకి ఎంత పార్ట్
మనము సబ్సిడీలు ఆపేసిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం మానేశారు. సో అది సాయిల్ పాడవటానికి నాట్ అవసరం సార్. ఇప్పుడు మనము మల్టీవిటమిన్స్ వేసుకోవట్లేదా? లైక్ దట్ సాయిల్ నీడ్స్ మినరల్స్. బట్ అప్రాప్రియేట్ యూసేజ్ మీరు అన్నట్టు అది అప్రాప్రియేట్ యూసేజ్, అథెంటిక్ యూసేజ్. ఏం వేస్తున్నారు అనేది కూడా ఆయనకు తెలియటంలా, ఏం కొంటున్నాడు, ఏం వేస్తున్నాడు అని. నాలంటి ఎవరిని అడుగుతారు, ఏదో వాడండి అని చెప్తాను. దానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు, క్వాలిఫైడ్ ఉంటారు అనేది. ఆయన వాళ్ళని అప్రోచ్ లేకపోవటము, రీచ్ లేకపోవటము, దేని వల్లనో ఇట్లాంటి కారణాల వల్ల కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి ప్రధానంగా ఫుడ్ లిటరసీ అనేది బాగా లోపించింది సార్. అసలు ఏం తింటున్నారో తెలియదు, ఏంటి పిల్లలు ఏం తింటున్నారో తెలియదు, పేరెంట్స్ ఏం తింటున్నారో తెలియదు. సో ఎట్లా ఫుడ్ లిటరసీ ఇంపార్టెన్స్? ఇది యాక్చువల్గా మన యూట్యూబ్ ఛానల్స్ అంటే మీరంటే అథెంటికేటెడ్ ఛానల్స్ అనుకోండి. ఈ మధ్య మనకి నాట్ ఓన్లీ తెలుగు అంటే అన్ని లాంగ్వేజెస్ లో కూడా సోషల్ మీడియా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారండి. సో వాడికి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నాడంటే వాడు చెప్తే వేదవాన్ని ఫాలో అయిపోతున్నారు, కానీ అథెంటికేషన్ చూడటం లేదు. మీరు సాయంత్రం బట్టి ఇది తినండి మీకు మొత్తం హెడ్ఏక్ తగ్గిపోద్ది అంటే అదే తింటున్నాడు, దానివల్ల మైనస్ అవుతుంది. సో కొంతమంది అయితే ఇంకా ముందుకు వచ్చి క్యాన్సర్ని కూడా క్యూర్ చేసేస్తున్నా అని చెప్పి మనం ఈ మధ్య బాగా వింటున్నాం. సో అలాగే డాక్టర్స్ కాని వాళ్ళు కూడా డాక్టర్స్ చెప్పారంటే పోనీ దానికి అథెంటికేషన్ ఉంది. అలాగేంటంటే ఈ ఫుడ్ లిటరసీ దాన్ని ఆర్గనైజర్ చేయాలండి. ఫుడ్ ఖచ్చితంగా ఆర్గనైజర్ చేయాలి. అంటే ఒక సోర్స్ దగ్గర నుండి ఏదైతే వస్తుందో అదే ఫుడ్ లిటరసీ అనేది కన్ఫర్మ్ చేయాలి. లేకపోతే మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ సోర్సెస్ వస్తున్నాయి, పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారండి దానివల్ల. జస్ట్ వితౌట్ రైస్ అంటున్నారు, వితౌట్ హార్డ్ ఫుడ్ అంటే ఓన్లీ లిక్విడ్స్ తో మనం డైట్ అంటున్నారు, వైట్స్ లేకుండా డైట్ అంటున్నారు. సో వెగాన్ అనే ఒక పాలసీ ఉంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ వల్ల ఏంటంటే ఒక్కొక్కరికి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అవన్నీ తెలియకుండా ఫాలో అవుతున్నారు అనమాట. సో ఫుడ్ లిటరసీకి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి, ఇంకా మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చి, ఒక గవర్నమెంట్ ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్గా ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలండి దానికి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ అర్జెన్సీ అనమాట అది. రైట్. రంగయ్య గారు, ఇప్పుడు చూసుకుంటే ఈ జంక్ ఫుడ్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. డాక్టర్స్ కూడా వార్న్ చేస్తూ ఉన్నారు. పిల్లలు వాటినే తీసుకుంటున్నారు, పేరెంట్స్ కూడా ఏం కాదని వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. సో ఎట్లా దీన్ని కంటైన్ చేయడం ఎట్లా అంటారు? కృష్ణ గారు, మీరు మంచి పదం వాడారు, ఫుడ్ లిటరసీ అని. రియల్లీ ఐ అప్రిషియేట్. నేను మొన్నే ఒక ఆర్టికల్ రాశా, ఫుడ్ హ్యుమానిటీ అని. ఫుడ్ హ్యుమానిటీ అని ఒక ఆర్టికల్ రాశాను. ఐ థింక్ దీనికంటే అది కొద్దిగా ముందు ఆలోచించాల్సిన పదం అది. ఇన్ఫాక్ట్ నేను నా సమాధానం ఒకటేనండి, మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి. See, today even it's not my intention to find fault with media. Lot of journalists personal గా ఇంటర్వ్యూలు చేస్తున్నారు సార్. అవును. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు అనేది కూడా చూడకుండా ఒక ప్రామినెన్స్ గానో ఏదన్నా ఉంటే ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా, సో దాంట్లో ఆ స్పెషాలిటీ పోతుంది సార్. ఇప్పుడు ఈ ఫుడ్ నాలెడ్జ్ కానీ ఫుడ్ లిటరసీ కానీ ఎంత ముఖ్యమండి. అసలు బేసిక్ గా 1వ తరగతి 2వ తరగతి పుస్తకాల్లోనే ఫుడ్ అంటే ఒక 3 న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయని 1వ తరగతి 2వ తరగతి నుంచే నేర్పాలి సార్. మనం అమ్మాయి అబ్బాయి అని అట్లా తెలుసుకుంటున్నారు ఆ పిల్లలు. ఫుడ్ గురించి కూడా వాట్ ఈస్ ప్రోటీన్, వాట్ ఈస్ కార్బోహైడ్రేట్, ఈ 3 బేసిక్ థింగ్ తెలిస్తే, అవి తెలియని వాళ్ళు ఈ రోజు రైస్ మానేయండి, లేకపోతే జొన్నలు తినండి, లేకపోతే ఇంకోటి తినండి, ఇంకొకటి తినండి, ఏది ముందు ఏది వెనక తెలియకుండా ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ ఉండవు సార్. సో ఫుడ్ లిటరసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ సార్, మీ ఛానల్స్ లో ఒక వర్టికల్ పెట్టి రోజు బొంబాడి చేస్తే తప్పితే, అంటే ఎక్స్పర్ట్స్ తో, ఇప్పుడు దేర్ ఆర్ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి సార్, ఎన్ని ఫుడ్ సైన్స్ కాలేజెస్ ఉన్నాయి సార్, వాళ్ళంతా పిహెచ్డి చేసిపోయిన వాళ్ళే కదా, అంతో ఇంతో తెలుసు కదా. వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి వచ్చి స్పీకర్స్ గా వచ్చి చెప్తుంటే వాళ్ళని ట్రైన్ చేస్తుందండి యూనివర్సిటీ. సో మీరు ఇది చెప్పండి, ఇది చెప్పండి అని, కమ్యూనిటీకి ఏం అవసరమో అది చెప్పాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి చేస్తున్నారని. సో
దిస్ ఈజ్ మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఆర్గానిక్ మేళ పెడుతున్నారు కదా, సార్ ఆర్గానిక్ మేళ ఇట్స్ నాట్ దట్, అది ఒక మార్కెటింగ్ టూల్, దాన్ని కూడా ఫార్మర్స్ కి ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చేయగలరో అఫోర్డబుల్ ఆర్గానిక్ కల్టివేషన్ చేయగలరో ఆ పార్ట్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇది మన ఉద్యమం కాదు కదా, ఇప్పుడు మన దేశమంతా ఆర్గానిక్ చేయాలని కాదు కదా ఉద్దేశం. కొంతవరకైనా ఎవరైతే అఫోర్డ్ చేస్తారో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టగలిగితారో వాళ్ళు చేసుకుంటారు. సో ఫుడ్ లిటరసీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ బేసిక్ థింగ్స్ తెలిస్తే తర్వాత విటమిన్స్ మినరల్స్ ఏం కావాలని తెలుస్తుంది. దాని ప్రకారం అన్నం తినేటప్పుడు కూడా పప్పు ప్రోటీను, అన్నము కార్బోహైడ్రేటు, ఫ్యాట్ నెయ్యి అని తెలుస్తుంది అతనికి. సో ఈ మూడు ఉండాలి, సమపాలలోనో లేకపోతే ఏదో పాలలో ఉండాలి. దానికోసం ఏ న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వెళ్తారు. సో అదే తెలియకపోతే ఇప్పుడు చాలా మంది డైటింగ్ చేస్తూ బాగా లావ్ అవటానికి ఓన్లీ మీటే తినాలని అంటారు అనుకోండి. సో మీట్ తినటానికి మీటే పూర్తిగా తినొచ్చు, కానీ అతనికి కావాల్సిన కార్బోహైడ్రేట్, సో మీట్ నుంచి కూడా ప్రోటీన్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది, కార్బోహైడ్రేట్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. బట్ ఏ ఎనర్జీ నాకు కావాలి అని బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ ముండికేసి కూర్చుంటాయి, నాకు దీంట్లో నుంచే కావాలన్న అంశం కూడా ఉంది. సో ఒక లెవెల్ కి పోయిన తర్వాత ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. యా